జై శ్రీరామ్. ఇవాళ మనం సంగీత కార్యక్రమంలో ఔడవ రాగాలు, షాడవ రాగాలు, సంపూర్ణ భేదాలు ఇలాగ ఉన్న జన్యరాగ విభజన గురించి మనం మాట్లాడుకుందాం. జన్యరాగ విభజనలో ఎలా ఉంటుందంటే సంపూర్ణ భేదమైన జన్యరాగాలు, అలాగే ఔడవ భేదమైన జన్యరాగాలు, షాడవ భేదమైన జన్యరాగాలు, ఇది కాకుండా ఔడవ సంపూర్ణ భేద జన్యరాగాలు, సంపూర్ణ ఔడవ జన్యభేద జన్యరాగాలు, అలాగే షాడవ సంపూర్ణ భేద జన్యరాగాలు, సంపూర్ణ షాడవ భేద జన్యరాగాలు, ఔడవ షాడవ భేద జన్యరాగాలు, షాడవ ఔడవ భేద జన్యరాగాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అసలు ఔడవ అంటే ఏంటి? ఒక రాగంలో 5 స్వరాలు ఉంటే దాన్ని ఔడవ రాగం అంటారు. ఒక రాగంలో 6 స్వరాలు ఉంటే, ఆరోహణ అవరోహంలో 6 స్వరాలు ఉంటే దాన్ని షాడవ రాగం అంటారు. ఒక రాగంలో ఆరోహణ అవరోహణలో 7 స్వరాలు ఉంటే కనుక దాన్ని సంపూర్ణ రాగాలు అంటారు. అప్పుడు మీరు అనగా గురుగారు 7 స్వరం అంటే సంపూర్ణ రాగం అంటే మేళకత్త రాగాలంటే సంపూర్ణ రాగాలే కదా. కానీ జన్య రాగాల్లో కూడా సంపూర్ణ రాగాలు ఉంటాయి. ఎలా అంటే ఈ ఆరోహణ మేళకత్త రాగాలన్నీ ఎలా ఉంటాయి? ఆరోహణ అవరోహంలో ఒకే విధంగా ఉంటాయి. కానీ జన్య రాగాల కాదు, చిన్న మార్పు ఉంటాయి. ఒక స్వరం ఉండి ఒక స్వరం లేకుండా, అలాగే 2 స్వరాలు లేకుండా, లేకపోతే 3 స్వరాలు లేకుండా, లేకపోతే వేరే రాగంలో స్వరం కలిగి ఉండడం, ఇలా ఉండి జన్య రాగాలు ఉంటాయి. కానీ మేళకత్త రాగం అలా కాదు. ఆరోహణ క్రమంలో ఏ విధంగా ఉందో అవరోహణ క్రమంలో కూడా అదే విధంగా ఉంటే అది మేళకత్త రాగం వర్తిస్తుంది, సంపూర్ణ మేళకత్త రాగం. ఇది అలా కాదు. జన్య రాగంలో ఏదో స్వరం ఒక అన్యస్వరం కానీ, వక్రం కానీ, తర్వాత వర్జించడం కానీ, వర్జ్యం అంటే గుర్తుపెట్టుకుని, వర్జించడం అంటే స్వరాలు లేకుండా ఉండడం, ఏ స్వరం ఏదో ఒక స్వరం లేకుండా ఉండడం, దాన్ని వర్జ్య స్వరం అంటారు. ఈ విధంగా ఉండేదాన్ని జన్యరాగాలు అంటారు. ఈ జన్యరాగ విభజన ఎలా అయిందో మీకు ఇప్పుడు చెప్పాను. అంటే ఔడవ భేదాలు ఇవన్నీ చెప్పాను. మళ్ళీ ఒక్కొక్క భేదం నుంచి ఎన్ని రాగాలు పుట్టాయి, అలాగ ఉదాహరణ సహితంతో నేను మళ్ళీ కొన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ భేదాలన్నీ గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.